హాయ్ అండి. మేమైతే అయోధ్యకైతే రీచ్ అయ్యాము. ఆ తర్వాత మాత్రం నదికెళ్ళి స్నానం చేద్దామనేసి మాత్రం సరియు నదికైతే వెళ్తున్నాము. అయోధ్యలో సరియు నది ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఎలా ఉంటుంది అనేసి చిన్న క్లిప్ అయితే తీశాను చూడండి. మార్గం మధ్యలో పెద్ద వీణ అనైతే పెట్టేశారు. మరి ఎందుకు పెట్టారో తెలియదు. చాలా పెద్దగా ఉంది, సర్కిల్గా ఉంది. చాలామంది అక్కడ ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు, ఫొటోస్ అది దిగుతున్నారు. మధ్య మధ్యలో ఎక్కడ చూసినా కూడా మనకు హనుమాన్ ఫొటోస్, హనుమానికి సంబంధించిన గుళ్ళే ఆగుపడతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడనట ప్రతి మంగళవారం నాడు హనుమాన్కి ప్రసాదం అనేది పంచుతారంట. ఇక్కడ బండారా అంటారు. బండారా అనేది అందరికీ పంచిపెడతారు. మన సైడు అన్న అన్న వితరణ, అన్న ప్రసాదం ఎలా పంచుతారో అలా ఇక్కడ కూడా. ఆ తర్వాత మేము సరియు నదికి అయితే వచ్చేసాము. ఇదేనండి సరియు నది. నైట్ పూట కదా, కొంచెం చల్లగా ఉంటుంది అనేసి ఏ రోజైతే వెళ్ళామో ఆ రోజే స్నానం అది అయితే చేసేసాము. స్నానం చేసేసి దేవుని దర్శించుకుందాం అనేసి సరియు నదిలో అయితే చేద్దామనేసి అయితే ఒక ఉద్దేశంతో అయితే అదే రోజు నైట్ అయితే వెళ్ళాము. అక్కడ మాత్రం కొంచెం చీకటిగా ఉంది. లైటింగ్ ఫోకస్లో కొంచెం వీడియో అయితే తీశాను చూడండి.